రీజన్స్ ఫర్ ట్రాకింగ్ ఆఫ్ యువర్ మెన్స్ట్రువల్ సైకిల్, దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. మెన్స్ట్రువల్ పీరియడ్ని ఎందుకు ట్రాక్ చేసుకోవాలి? సో మెయిన్ 3 రీజన్స్ వచ్చి ఫర్టైల్ పీరియడ్ తెలుసుకోవడం కోసం, సేఫ్ పీరియడ్ తెలుసుకోవడం కోసం, అంటే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ని ప్లాన్ చేసుకోవడం కోసం కూడా మెన్స్ట్రువల్ సైకిల్ని ట్రాక్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్టైల్ పీరియడ్ ఏ విధంగా అంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, అంటే 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి మిడిల్ 10 డేస్ని ఫర్టైల్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. ఆ టైంలో భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మెన్స్ట్రువల్ సైకిల్ని ట్రాక్ చేస్తేనే ఆ విషయం మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా సేఫ్ పీరియడ్ తెలుసుకోవడం ఎప్పుడు? యూజువల్గా 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఆగిన తర్వాత ఫస్ట్ 5 డేస్, పీరియడ్ వచ్చే ముందు ఫస్ట్ లాస్ట్ 1 వీక్ మనము సేఫ్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. ఆ టైంలో భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్, ఏదైనా స్పెషల్ అకేషన్స్ కోసం కానీ, ఎమర్జెన్సీస్ కోసం కానీ పీరియడ్ని పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ పీరియడ్ నుంచి 2 to 3 డేస్ ముందు నుంచి మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తే సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ అనేది చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.